హాయ్ అండి. ఇది ఖత్తర్ బార్డర్ అనమాట. సౌదీ ఎళ్తున్నాను ఇయాల. ఇది నా కొత్త యూట్యూబ్ ఛానల్. నేను ఉండేదేంటంటే ఖత్తర్ దోహాలో ఉంటాను. మేముండేది ఆళ్ళతో ఖత్తర్‌లో. మా మేడమ్ అయితే సౌదీ అనమాట. ఆళ్ళ అమ్మగారు సౌదీ. మొన్న రీసెంట్‌గా వార్ జరిగిన 20 డేస్ తర్వాత మా మేడమ్ సౌదీ ఎళ్ళింది. ఈరోజు మా పని మనిషి, నేను కలిసి సౌదీ ఎళ్తున్నాం. అయితే మా సార్ పోలీస్ అనమాట. మా సారొచ్చారు. మాకక్కడ ఇమిగ్రేషన్ దగ్గర అన్నీ క్లియర్ చేసి పంపించడానికి. అయితే మా హౌస్‌మేట్, నేను కలిసి ఎళ్తున్నామనమాట కార్‌లోని. ఇదే ఫస్ట్ టైమ్ సౌదీ ఎళ్ళడం. ఈ బార్డర్ దగ్గర ఇయన్నీ మనకు తెలీదు కదా! అందుకని మా సారొచ్చారనమాట. మా సారొచ్చి మొత్తం ఇమిగ్రేషన్ అంతా క్లియర్ చేసి, మళ్ళీ సౌదీ బార్డర్ దాకా వచ్చి, అక్కడ కూడా ఇమిగ్రేషన్ అన్నీ క్లియర్ చేసి పంపిత్తానని చెప్పారు. అయితే ప్రస్తుతానికి ఇదేంటంటే స్టార్టింగ్ అనమాట ఎంట్రన్స్. బార్డర్ ఉంటది కదా! మొత్తం ఇక్కడ అన్ని చెకింగ్‌లన్నీ జరిగితే మనకి. ప్రెజెంట్ ఏంటంటే ఇక్కడ అయిన తర్వాత అక్కడికెళ్ళాలి. లోపలికైతే ఎళ్ళాలిప్పుడు. లోపలికైతే ఎళ్ళాము. కాకపోతే ఏంటంటే అక్కడ వీడియో తీయడానికి కుదరలేదు. తినే మా హౌస్‌మేట్, మా ఇంట్లో కుక్ అనమాట. ఇదే మా సార్ కారు. ఇదనమాట ఫస్ట్‌ది కంప్లీట్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు అక్కడికెళ్ళాలి. బయలుదేరాను. బయలుదేరితే ఏంటంటే ఇక్కడి నుంచి 4 కిలోమీటర్ ఉంటదంట ఇక్కడి నుంచి. మా సారేమో ముందే ఎళ్తున్నారు. మమ్మల్నేమో ఎనకాల రమ్మన్నారనమాట. ఆ ఎదురుగుండా ఎళ్తుందనమాట బ్లాక్ కారు. అదే మా సార్ కారు. మా సార్ పోలీస్ కాబట్టి అంత ఇబ్బందేమీ కలగలేదు. అన్నీ మా సారే చూసుకున్నారనమాట. మా సారేమన్నారంటే ఇంక ఎనకాలే ఫాలో అవ్వమని చెప్పారు. మా సార్ పోలీస్ కాబట్టి ఇంక అన్నీ మా సార్ దగ్గర ఉన్నాయి, మా పాస్‌పోర్ట్‌లన్నీని. తను మాట్లాడారనమాట. ఇదే మా సార్ కారు. మా సార్ ఎళ్తారనమాట. మా సార్ ఎనకాల మేము వెళ్ళాలనమాట. ప్రస్తుతానికైతే అంతా బానే జరిగింది. చూడాలి నెక్స్ట్ ఏంటనేది. అయిపోయింది. అక్కడ కూడా అయిపోయింది. క్లియర్ అయిపోయింది. ప్రెజెంట్ ఎళ్తున్నాము. ప్రస్తుతానికైతే అంతా బానే ఉంది. సౌదీ కాబట్టి, కొత్త కాబట్టి టెన్షన్ అనమాట. ఎలా ఉంటది ఏంటంటే అందరూ సౌదీ గురించి చెప్తారు కదా! చాలా ఇబ్బంది పెడతారు, భయపెడతారు, రకరకాల రూల్స్ ఉంటాయని. నేననేది ఏంటంటే ప్రతి గల్ఫ్ దేశం అనేది ఒకటే. ఎక్కడ తప్పు చేసినా సరే మనకి ఇబ్బందే. అంటే సౌదీ అంటే కొద్దిగా ఎక్కువ అంటారనమాట. ప్రస్తుతానికైతే నేను ఫస్ట్ టైమ్ వెళ్తున్నాను సౌదీ. నాకు ఖత్తర్ కొత్తగా వచ్చాననమాట. నాకేం తెలీదు. 4 మంత్ అవుతుంది. ప్రస్తుతానికైతే అంతా బానే ఉంది సౌదీలోని. ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఎదరికెళ్ళే కొద్దీ తెలుత్తది. చెకింగ్ దగ్గర ఇక్కడ ఎక్కడ ఎప్పుడు ఏం ఇబ్బంది ఏం పెట్టలేదు. ఇయన్నీ లారీలనమాట. ఈట్లికి టైం పడతదనమాట. 1 డే, 2 డే టైం పడతది ఈట్లికి రావడానికి, అన్నీ క్లియర్ అవ్వడానికి. ఫార్మాలిటీస్ అన్నీ ఉంటాయి కదా! అదనమాట. ప్రస్తుతానికైతే బానే ఉంది. ఎళ్తున్నామనమాట. చూడండి ఎన్ని లారీలున్నాయి అన్నీని. రోడ్డయితే మాత్రం చాలా బావుంది. ఇదొక గేట్ అనమాట. ఇక్కడ ఆగవసరం లేదు. ఇందాక కూడా అయింది కదా! అక్కడ ఆపారు. ఇక్కడ ఆపవసరం లేదు. డైరెక్టర్ మా సార్ అన్నీ క్లియర్ చేసేసారనమాట. మా సార్ అయితే చాలా స్పీడ్ ఎళ్ళిపోతున్నారు. ఎనకాలే ఎళ్తున్నాను నేను. బావుంది. ప్రస్తుతానికైతే చాలా బావుంది. ఇక్కడ ఏంటంటే ఫార్మాలిటీస్ అన్నీ చాలా బావున్నాయి. అంటే మా సార్ పోలీస్ కాబట్టి అన్నీ తొందరగా అయిపోయినాయి. ఇదే అనమాట సెకండు. ఇది సౌదీ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడైతే ఇంక సౌదీ ఎళ్ళిపోయినట్టే. ఈ రైట్ సైడ్‌లో ఉంటదనమాట. ఇక్కడ ఎంక్వైరీ ఆఫీస్ అనమాట. మొత్తం ఎంక్వైరీ అంతా చేస్తారు. ఇమిగ్రేషన్ అన్నీ ఇక్కడే. ఇదంతా పార్కింగ్ అనమాట. ఇప్పుడు ఇక్కడ కార్ పార్కింగ్ పెట్టాలి. మా సార్ అయితే కార్ పార్క్ చేశారు. ఎళ్తున్నాము. ఇదిగో మా హౌస్‌మేట్, నేను ఎళ్తున్నాననమాట. మా సార్ లోపలున్నారు. ఇదే మా సారు కూర్చున్నారు రైట్ సైడ్‌లో. ఇది నా పని మనిషి పాస్‌పోర్ట్. ఇది నా పాస్‌పోర్టు. ఇప్పుడేంటంటే ఫీమేల్‌కి, మేల్‌కి సెక్షన్‌లు డిఫరెంట్ అనమాట. ఇద్దరికి అయిపోయింది. బయటకొచ్చేసాము. ఇదే లాస్ట్ అనమాట. ఇక్కడేంటంటే కార్ అయి చెక్ చేస్తారు. ఇదేంటంటే బకాలా అనమాట. అంటే సూపర్ మార్కెట్టు. ఇదంతా బయట కార్ పార్క్ పెట్టారు చూడండి. ఇది బకాలనమాట. ఇక్కడ మా సార్ సిమ్ తీసుకుంటాను. వెయిట్ చేయమని చెప్పారు. వచ్చారిప్పుడు. లోపలికైతే ఎళ్తాను. అది ఎస్‌టీసీ అనమాట. కనపడుతుంది కదా బోర్డు. లోపలికెళ్ళాను. మా సార్ సిమ్ తీసుకుంటున్నారు. వెయిట్ చేయమన్నారనమాట. ఇదంతా సూపర్ మార్కెట్ అనమాట. మిల్క్ అన్నీ దొరుకుతాయి. డ్రింకులు, మిల్కులు, చిప్స్, వాటర్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ. వాటర్ బాటిల్ అయితే తీసుకొని కార్‌లో పెట్టమన్నారు. పెట్టేసాను. బయలుదేరిపోయాం. మా సార్ అయితే ఎళ్ళిపోయారు. మా ఇద్దరికి సిమ్ కార్డ్ ఇచ్చారు నాకు. లొకేషన్ స్టార్ట్ చేశారు. ఇంటి దగ్గర నుంచి అయితే మేమెళ్ళి అక్కడికి సౌదీలో ఈ సౌదీలో వచ్చేసి రియాద్ అన్నారు. రియాద్‌లో వేరే ఊరది. నాకంత ఐడియా లేదు. నాకు రియాద్ చూపిత్తుందనమాట. ప్రస్తుతానికైతే బయలుదేరాను నేను రియాద్‌లో. చాలా ఇసుక అనమాట. చాలా ఉంది. చాలా బావుంది సౌదీ. స్టార్టింగ్ నుంచి చాలా బావుందనమాట. లారీలు అన్నీ చూసారు కదా! చాలా బావుంది. ఈ రోడ్లు అన్నీ అనమాట. ఏంటంటే స్పీడ్ వచ్చేసి 120 ఉంది ఇక్కడ స్పీడు. జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట. మా సార్ చెప్పారు 120 స్పీడ్ వెళ్ళొద్దని. కెమెరాలు అనమాట. ఇసుక మధ్యలో పెట్టారు కెమెరాలు కొట్టినా మనకేం తెలియదు ఇంకా. బయలుదేరాం. చాలా చల్లగా ఉంది వాతావరణం. ఇసుక మాత్రం బీభత్సంగా రోడ్డు మీదకి వచ్చేస్తుంది. చాలా బాగుందన్నమాట. ఏంటంటే సందరడిపోయింది వచ్చినప్పటికి 8 అవర్స్ పట్టింది జర్నీ. 140 చూపిస్తుంది. 150 వెళ్తున్నాము. ఇక్కడ నుంచి ట్రాఫిక్ అంట, మరి చూద్దాం.
అంత ట్రాఫిక్ అనమాట. ఇక్కడ నుంచి 2 hours చూపిస్తుంది వెళ్ళడానికి. ఉన్నదైతే 2 గంటలు చూపిస్తుంది, కానీ కిలోమీటర్ అయితే 20 కిలోమీటర్లు ఉంది. చాలా ట్రాఫిక్. కొద్దిగా ట్రాఫిక్ అయి నేను వీడియోలు అయితే ఏమీ తీయలేదు. చాలా ట్రాఫిక్ అనమాట. చూసారు కదా మొత్తం అంతని. సౌదీ వెళ్ళిన తర్వాత కూడా నేను అలాగే డైలీ వీడియోలు అయితే అప్లోడ్ చేస్తూ ఉన్నాను. ప్రస్తుతానికి ఇది ఏంటంటే రియాద్ ఏరియా అనమాట. స్టార్ట్ అయిపోయాం రియాద్. చాలా ట్రాఫిక్ వచ్చిన కాడి నుంచి ట్రాఫిక్ ఎక్కడ తగలలేదు, కానీ సౌదీ స్టార్టింగ్లో మాత్రం ట్రాఫిక్ తగిలింది. అది రియాద్లోని. చూస్తారు కదా కార్లు స్లోగా 1 by 1 అలా వెళ్తూ ఉండాలన్నమాట. వచ్చేసాము మేము ఉండే ఏరియాకి. ఇక్కడ నుంచి 5 kilometers చూపిస్తుంది. ఇక్కడ నుంచి రైట్కి వెళ్ళాలన్నమాట. 1 by 1 అలా వెళ్ళాలి జాగ్రత్తగాని. ఎందుకంటే నాదేమో బెహ్రాన్ లైసెన్స్. ఇదివరకు నేను బెహ్రాన్లో చేశాను 8 years అనమాట. నేను తోలేదేమో ఖత్తర్ కారు, నేను వచ్చిందేమో విజిటింగ్ సౌదీ. అసలు ఒకదానికి కూడా సంబంధం లేదు. బిల్డింగ్లు చూసారు కదా ఎలా ఉన్నాయో మొత్తం అనమాట. ఆల్మోస్ట్ నాకు దుబాయ్ చూసిన ఫీలింగ్ వచ్చింది. బెహ్రాన్లో అంత బిల్డింగ్లు అంత అలా నాకు ఎప్పుడు కనపడలేదు. ఉంటాయి కానీ అక్కడ ఏంటంటే డిప్లొమాటిక్ ఏరియా అనమాట. మనమలో ఉంటాయి, ఇంతలా ఉండవు అక్కడ. చాలా పెద్ద సిటీ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. లాంగ్ డ్రైవ్ కదా, కంటిన్యూగా వచ్చేసాను. ఇంకెక్కడ ఆపలేదు. మా సార్ ఎక్కడ బండి ఆపొద్దు అన్నారు. ఎందుకంటే హౌస్ మేట్ కదా, మమ్మల్ని వెళ్ళిపోయింది అనుకో తర్వాత నాకు ఇబ్బంది అవుతుంది అనమాట. ఈ మాల్ ఇవన్నీ చాలా బాగున్నాయి. ట్రాఫిక్ అంత లేదు, కానీ లెఫ్ట్లో ఉంది ట్రాఫిక్. చాలా బాగుంది. స్టార్టింగ్ అనమాట. ఇక్కడ యూటర్న్ తీసుకోవాలి. యూటర్న్ తీసుకుంటే వెళ్ళిపోతాం. వీడియో అయితే చాలా తీసాను కానీ కుదరలేదు. పూర్తిగా పెట్టడానికి. అయితే ఫ్రెండ్స్ చూసారు కదా, ఇదనమాట. అప్పుడు వైపుకి వెళ్తే మా మేడం ఇల్లు. ఇదంతా అదే. ఎన్ని ఏంటంటే రెంట్లకు ఉండే ఫ్లాట్లు అనమాట. ఎన్ని కోల్డ్ స్టోర్లు, మార్కెట్ చాలా బాగుంది ఇదంతా. చూడాలి రేపు పొద్దున్న ఎలా ఉంటుంది ఏంటో బయటకు వచ్చిన తర్వాత. డైలీ అయితే వీడియోలు పెడతాను ఫ్రెండ్స్, ఎందుకంటే కొత్త యూట్యూబ్ ఛానల్ అనమాట. నాకు తెలియదు ఎలా ఎడిటింగ్ చేయాలి ఏంటనేది, మనకి ఏం తెలియదు. చూస్తాను, పెడతాను కంపల్సరీ. ఇక్కడి నుంచి రైట్కి వెళ్ళాలి. ఇంటికైతే వచ్చేసాం. ఇదే అనమాట మేము ఉండే ఏరియా అంటే ఇది. ఇక్కడే మేము ఉండేది. వచ్చేసాం, ఇంటికైతే వచ్చేసాం. ఈ రౌండ్ అబౌట్ నుంచి లెఫ్ట్కి వెళ్ళాలన్నమాట. రౌండ్ అబౌట్ లెఫ్ట్కి వెళ్తాం కదా, ఇంకో రైట్ సైడ్లో ఉంటుంది చూడండి రౌండ్ అబౌట్కి. అది పార్క్. ఇదేమో రైట్ సైడ్లో పెద్దగా ఉంది కదా, ఇదంట స్కూల్ అంట. ఇక్కడ దగ్గరలో స్కూల్ అనమాట. ఇక్కడ నుంచి బయటకు వెళ్ళాలంటే 4 గేట్లు ఉంటాయి అనమాట. వచ్చిందేమో 2వ గేట్ అది. ఇది ఎలా అయితే ఫైనల్లీ దేవుడి ఇంటికి రీచ్ అయిపోయాం. కంపల్సరీ నచ్చితే మిత్రం వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను, బాయ్.